డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడతారు. ఈనాటి కొత్త సినిమా ఓపెనింగ్ ముందు ప్రెస్ మీట్, అంతిమ తీర్పు. ఒక సీనియర్ నిర్మాత రామ్మోహన్ రావు గారు, అలాగే కొత్తగా ఎంటర్ అవుతున్న కిషోర్ బాబు గారు, మీకు వెల్కమ్ చెప్తూ, ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎన్నైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎన్ని చేపలైనా రావచ్చు, ఎంతమంది అయినా వచ్చి ఈదొచ్చు. ధరికి చేరే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరైనా కొద్ది అటు ఇటు అయినా బోట్స్ ఉంటాయి మన దగ్గర. సడన్ బోట్స్ వచ్చి కూడా సేవ్ చేసే ఇండస్ట్రీ ఇది. ఎప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది. వైసాబ్ మీరు ఏం భయపడద్దు. ఎడ్యుకేషన్ ఎంత గొప్పదో సేమ్ ఇది కూడా అలాంటిది. దీంట్లో మీరు చిత్తజల్లు ప్రసాద్ చాలా సీనియర్ డైరెక్టర్. నేను ఆయన దాదాపు 10 సినిమాలు నేనే క్లాప్ కొట్టింటాను. కొత్త సినిమా ఈరోజు కూడా నేను చేసిన అన్ని సినిమాలు ఆయనే కంప్లీట్ అయినాయి. ఒక్క సినిమా కూడా లేదు, అన్ని రిలీజ్ అయినాయి. అది మా హీరోని కూడా నేనే ఒక పరిచయం చేసినమ్మా. ఆయనది కూడా యజ్ఞం అనే సినిమా అనుకుంటా కదా. కాశీ ఆయన సినిమాలు చాలా, నాకు అన్ని పేర్లు తెలియదు కానీ చాలా చేశాను. చాలా మంచి వ్యక్తి. ఏంటంటే మనిషి ఏదైనా ఉంటే టక్కన ముఖం మీద అనేస్తాడు ఎవరైనా కానీ. మనసులో ఏది పెట్టుకోడు. అంటే ఓపెన్ హార్ట్. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రసాద్ గారు, ఇది మీకు పెద్ద హిట్ కొట్టాలి, ఎందుకంటే మంచి నిర్మాతలు మీరు, నీకు సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ ఇది కాబట్టి బాగా చేస్తామని నమ్మకం మాకుంది. దీనికి మా ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టే, అన్న ఎప్పుడు రాడు. బాగా అప్పారావు అన్న నాకు ఎంత పెద్ద షాక్ ఇచ్చింది అనుకుంటున్నావు అన్న. మా చిత్తజల్లు ప్రసాద్ అప్పారావు గారు వచ్చారు అన్న, నువ్వు ఇంకా రాలేదంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్న నేను ఎంబడే, అరే పెద్ద మంది వచ్చిండా అని నేను ఎంబడే బయలుదేరిండి అన్న. వచ్చేవరకు మీరు లేరిడా అంటే మీరు వచ్చిందని చెప్తే వస్తాడు అని నాకు చెప్పి పిలిపించాడు. ఎంతైనా ప్రసాద్ చాలా తెలివిపరుడు, సీనియర్. అప్పారావు అన్నని పిలిచినట్టే మద్రాస్ ఫ్రెండ్షిప్ కాబట్టి పిలిచారు. డెఫినెట్గా ఈరోజు మా గెస్ట్గా వచ్చిన సాయి వెంకట్ మనసు కానీ, మా వాకాడ అప్పారావు మనసు కానీ, మా కేవలి నరసింహరావు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే మంచి మనసుతో ఆశీర్వదించే హృదయం అన్నట్టు అందరిది.